370 జీవో బాధితులకు అందరికీ న్యాయం చేయాలి. పెండింగ్లో ఉన్న డిఏ ఇతర బిల్లులన్నింటినీ త్వరగతిన చెల్లించాలి. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ 2025 సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి సిరప నాగభూషణం, ముప్పాల రామచంద్రరావు, సుధా కళ్యాణ్ కుమార్, ముక్క శంకర్, మసత్తి రమేష్, సూద రాజేంద్ర, ఎనుగంటి సామ్రాట్, చేపూరి సుభాష్, రెక్కల ప్రభాకర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్ మాట్లాడుతూ సమగ్ర శిక్షణ ఉద్యమం గడిచిన 20 రోజులుగా న్యాయమైన డిమాండ్లకు పరిష్కరించాలని చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నీరుగార్చాలని చూస్తుందని, కేజీబీవీ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేయాలని టీపీటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఇట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సమగ్ర శిక్షణ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించాలని, అదేవిధంగా 317 జీవో బాధితులందరికీ న్యాయం చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు ఇతర బిల్లులు అన్నింటి త్వరగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పాస్ చేసి పెట్టు. ఓకేనా? ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా శాఖ 2025 సంవత్సరం టేబుల్ క్యాలెండర్ను బీర్పూర్ మండల కేంద్రంలోని గుట్ట వద్ద మా ముఖ్య అతిథులు ముప్పాల రామచంద్రరావు గారు, ముక్క శంకర్ గారు, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షులు మసత్ రమేష్ గారు, మండల విద్యాధికారి సిర్ప నాగభూషణం గారు, మాజీ సర్పంచులు రిక్కల ప్రభాకర్ గారు, చెరుపూరు సుభాష్ గారు, ఎంపీటీసీ ఎడ్ల సుశీల్ గారు, మరియు బీర్పూర్ దేవస్థానం చైర్మన్ ఎనగంటి సామ్రాట్ గారు, మరియు ఫెడరేషన్ సీనియర్ నాయకులు, జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలు, మండల బాధ్యులందరూ కూడా కలిసి ఈరోజు సుధా కళ్యాణ్ గారు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల గారి సౌజన్యంతో రూపొందించినటువంటి టేబుల్ క్యాలెండర్ను ముఖ్య అతిథులందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి మా జగిత్యాల జిల్లా శాఖ పక్షాన టీపీటీఎఫ్ పక్షాన ఉద్యమాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరుగుతున్నటువంటి విద్యాశాఖలోని పరిణామాలను కనుక ఆలోచించినట్లయితే సమగ్ర శిక్షలో ఉండేటువంటి ఉద్యోగులు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకుండా ఆ సమ్మెను నీరుగార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ కేజీబీవీలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో పంపించడాన్ని టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ ఉద్యోగులతోని చర్చలు జరిపి వారి యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన నేను టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా పెండింగ్ బిల్లులు కావచ్చు, డిఏలు కావచ్చు, అన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై టీపీటీఎఫ్.